పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీఏఐ రంగం ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే గొండు శంకర్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందని, వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం గాడి తప్పిన అన్ని రంగాలను చంద్రబాబు గారు తిరిగి గాడిలో పెట్టారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి, అలాగే విశాఖ ఉక్కు, రైల్వే జోను, ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. 2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించి దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి అన్ని రంగాల్లో కలిపి 11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని బ్రాండ్ ఏపీగా తీర్చిదిద్దాం. 2019లో వైసీపీ వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారు. ఇప్పటికే రాష్ట్రానికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ 7 నెలల్లో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ యువతకు 40,000 మందికి ఉద్యోగాల అవకాశాలు 7 నెలల్లోనే మనం కల్పించగలిగాం. ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల